కానిస్టేబుల్ అభ్యర్థులు విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా నేటికి రిక్రూట్మెంట్ చేయలేదని ఆరోపించారు. నాటి ప్రభుత్వం మోసం చేసిందని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరగడం లేదంటున్న నిరుద్యోగులతో విజయనగరం నుంచి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదని చెప్పి కానిస్టేబుల్ అంతా అభ్యర్థులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. జిల్లా కేంద్రం విజయనగరం జిల్లా కేంద్రంలో వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరుబాటు పట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. అయితే ఇంతకీ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పరిష్కారం ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, దేనికోసం ఈ పోరుబాటు రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది? గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ కాలంలోనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపుగా వెళ్తూ 6,100 పోస్టులు తీశారు. ఈ 6,100 పోస్టులకు గాను ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే 6 మాసాల్లో భర్తీ చేయాలి. కానీ 2022, 2023, 2024, 2025 వచ్చేసినా సరే ఈ నోటిఫికేషన్కి ఎంత క్లారిటీ ఇవ్వకుండా కోర్టుల కేసులు అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ సమయం అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులతో ఆటలాడుకునే ఉంటుంది. అలాగే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కానిస్టేబుల్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈవెంట్స్ కోసం దాదాపుగా 2,000 మందితో ఉన్న దాదాపు అన్ని జిల్లాల్లో నిరుద్యోగులతో పోరాడుతూ కానీ ఈరోజు ఈవెంట్స్ నిర్వహించలేదు. ఈవెంట్స్ నిర్వహించాక 2 months అవుతున్నా సరే మెయిన్ ఎగ్జామ్ వచ్చి అదిగో ఇదిగో అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు కూడా నిరుద్యోగుల గురించి ఈ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ గురించి హోంమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల గురించి మాట్లాడిన ప్రసక్తి. కావున వెంటనే ఏదైతే కోర్టు హీరింగ్ కేసు ఉందో దీన్ని వెంటనే తేల్చివేసేసి కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన విజయనగరం వెంటనే విద్యా హబ్, ఆ విద్యల హబ్ అనగానే ఈరోజు కోచింగ్ సెంటర్లు అవ్వచ్చు, రీడింగ్ రూమ్లు అవ్వచ్చు, మన ఈరోజు కర్రీ పాయింట్స్ కూడా ఈ నిరుద్యోగుల ద్వారా లాభపడుతున్నాయి తప్ప ఈ నిరుద్యోగులకు కూడా ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితి. సో కాబట్టి ఏదైతే నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వెంటనే కోర్టు తీర్పునిచ్చేసి ఎగ్జామ్ నిర్వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేని ఏడ్ల తక్షణమే నిరుద్యోగులందరూ కూడా ఏకమై గద్దె దించేంత వరకు కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ పూర్తయి ఎంతవరకు రాలేదు, మీకు ఆల్రెడీ గ్రౌండ్ కూడా అయిపోయింది. అయితే ఎంతవరకు ఫలితాలు రాలేదు, దీని మీద మీరు ఎలా? ఆ ఫలితాలు ఏంటంటే ఇప్పుడు మాకు ఎగ్జాము అలాగ పెట్టి ఇప్పుడు 2.5 years అయ్యింది. నోటిఫికేషన్ వచ్చి ఒక 1 year తర్వాత ఎగ్జామ్ నిర్వహించారు. దాని తర్వాత ఒక 1.5 yearకి హఠాహుట్నే మీకు ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చాక మాకు ఈవెంట్స్ నిర్వహించారు. ఆ ఈవెంట్స్ నిర్వహించలేదు కదా. మెయిన్ డేట్ ఏంటంటే మార్చి ఎండింగ్లో లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నిర్వహిస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటికి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఒక లిస్ట్ అనేది, ఒక అప్డేట్ అనేది గవర్నమెంట్స్ మీకు రాలేదు. ఆ విధంగా మీకు ఏంటంటే ఈ విధంగా అప్డేట్ వచ్చి నెక్స్ట్ ఏంటంటే మెయిన్స్ కూడా వేగంగా నిర్వహించాలని కోరుతున్నాం. ఇప్పుడు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు ఇలాగ కానిస్టేబుల్ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు? మెయిన్ సమస్య కోర్టులో ఉన్న సమస్య ఏంటి? దాదాపు 40,000 మంది వచ్చేసి ఎదురు చూస్తున్నారు సార్. ఎందుకంటే మేము 95,000 మందికి 40,000 మంది సెలెక్ట్ అయ్యాం గ్రౌండ్కి. దాదాపు 40,000 మంది కూడా ఎప్పుడు మెయిన్స్ పెడతారని మేము ఎదురు చూస్తున్నాం. ఆ కేసు అసలు పెద్ద కేసు ఏం కాదు సార్. అది హోంగార్డ్ కేసు అనేది యాక్చువల్లీ వాళ్ళు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మాకు పెంట వచ్చింది. గత ప్రభుత్వం తప్పిదం వల్ల వీళ్ళు వచ్చి ఈ కూటమి వచ్చి మా జీవితాలు నేను ఉద్ధరిస్తుందని మేము అనుకున్నాం. వీళ్ళు కాదు, ఎవరు వచ్చినా మా బతుకులు మారా. మేము ఇంతే, మేము రోడ్డు మీదకి వచ్చి ఇట్లా అడుక్కుంటే కానీ పరిస్థితి కానీ మాకు తెస్తున్నారు. మేము వచ్చి ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి కానీ మాకు ఎగ్జామ్ పెట్టట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే ఆ కేసు తక్షణమే కొట్టివేయాలి. అది ఒక పెట్టి కేసు సార్, తలుచుకుంటే పెట్టి కేసు. ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదం నిర్వహించి ఆ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ నిర్వహించట్లేదు. 2023 నుంచి కూడా 2025 వచ్చింది. కేసు నడుస్తూనే ఉంది. ప్రతి 3 నెలలకి హీరింగ్ ఇలా వెళ్తూనే ఉంది కంటిన్యూస్గా. ఆ కేసుని త్వరగా పరిష్కరించి మా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తాను మరీ చెప్తున్నాం. మెయిన్స్ ఎగ్జామ్ త్వరగా నిర్వహించాలి. 40,000 మంది జీవితాలు సార్, దాన్ని నమ్ముకొని ఉన్నాం మేము. ఇంకా ఎగ్జామ్ రాయడం కాదు, దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక ప్యాషన్, యూనిఫామ్ అంటే పిచ్చి, దాన్ని నమ్ముకునే గత 2 సంవత్సరాలు బట్టి గ్రౌండ్ గురించి బ్రతిమాలి, గ్రౌండ్ గురించి కోచింగ్ ఫీజులు కట్టేసి గ్రౌండ్ చేసింది. 2 సంవత్సరాల తర్వాత గ్రౌండ్ నిర్వహించారు. 40,000 మంది క్వాలిఫై అయ్యాం. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రేరిస్తుంటే ఈ హోంగార్డ్స్ కేసు అని వచ్చేసి ఆ కేసు అని ఈ కేసు అని ఎవరికాలు కేసులు పెట్టేసి నోటిఫికేషన్ అలా డిలే చేస్తున్నారు. కావాలనే నోటిఫికేషన్ డిలే చేస్తున్నారు సార్. గత 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏం లేదు. దయచేసి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి మమ్మల్ని అందరిని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఇక్కడ మనం చూసుకుంటే కోర్టు కేసుల వల్ల ఉన్నది కూటమి నేతలైనా చొరవ చూపి కోర్టు కేసులను త్వరితగతిన ప్రభుత్వ తరపు లాయర్ని ఏర్పాటు చేసి కొట్టివేయించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 40,000 మంది పరీక్షల్లో అర్హులై ఉండి కూడా తమ మే ఎగ్జామ్స్ నిర్వహించకపోవడంతో ఎటులు లేక పాల్పోకుండా తిరుగుతున్నామని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం.